యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు ఇచ్ఛారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. కుంభరాశి పూర్వ ధనిష్టా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషా నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 3 పాదాలు కుంభరాశి. కుంభరాశి వారికి 14 ఆదాయము, 14 వ్యయము, 6 రాజపూజ్యత, 1 అవమానత. అంటే కుంభరాశి వారికి కూడా ఈ గ్రహస్థితిని బట్టి లగ్నములో కుజుడు శని, 2వ స్థానంలో రవి చంద్రుడు బుధుడు శుక్రుడు రాహువు, 3వ స్థానంలో గురువు, 8వ స్థానంలో కేతువు. అంటే కుంభరాశి వారికి ఏ రకంగా చూసినా కూడా ఈ సంవత్సరము అంతా మంచి లేదని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఎల్నాటి శని యొక్క ప్రభావం జరుగుతుంది కాబట్టి. అదేవిధంగా ఇప్పుడు 2/5/2024 నుంచి మొదలుకొంటే కూడా ఇప్పుడు 4వ స్థానంలో గురువు ఎప్పుడైతే వస్తాడో అనూహ్యమైనటువంటి యొక్క కష్టాలు సంప్రాప్తించేటువంటి యొక్క సూచన. కుటుంబంలో అలజడి, ఆర్థికపరమైనటువంటి యొక్క ఇబ్బందులు, బంధుమిత్రులతో విరోధము, అలానే మిత్రులందరూ శత్రువులయ్యేటువంటి యొక్క అవకాశము, ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి యొక్క విధిగా ఉండును. ఇకపోతే వీటన్నిటి కొరకు భగవత్ ఆరాధన మాత్రం తప్పనిసరి చేయాలి. వాక్కు విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలి. ప్రయాణాల విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలి. ఈ విధమైనటువంటి యొక్క పాటిస్తూ అనునిత్యం కనుక భగవత్ ఆరాధన చేసి సుబ్రహ్మణ్య స్వామిని కనుక ఆరాధించినట్టు కడలా ఈ కుంభరాశి వారందరూ కూడా ఎంతో కొంత మాత్రం ఊరట లభించి మంచి ఫలితాలు పొందునని మనము చెప్పవచ్చును. అన్నిటికంటే వాక్కు విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తతో ముందుకు వెళ్ళేటువంటి ఒక విధిగా కుంభరాశి వారందరూ కూడా ఉండవలను. Like and subscribe Eagle Media Works.